నా పేరు బేబే. నేను నీ కోసం సిద్ధంగా ఉన్నాను. ఈ సైతాన్ కాలంలో నీకు అండగా ఉంటాను. లోకంలో ఇంతటి తీయటి పళ్ళు ఎక్కడా దొరకవు. ఇదే డోలు, హీరోకి మంచి ఫ్రెండ్. నేను డోలుని ఎక్కడని వెతకను. దుష్టగ్రహాలు చేసే ప్రభావం వల్ల ఇప్పుడు 5 రోజుల పాటు సైతాన్ కాలం జరుగుతోంది. ఆ సమయంలో ఎలాంటి హీరో అయినా దుష్ట శక్తుల్ని ఎదిరించలేదు. కానీ హీరో మన దగ్గర శక్తులు లేకుండా మనం పిల్లలందరినీ క్షేమంగా ఎలా తీసుకురాగలం? అది యాపిల్స్ తిన్న తర్వాతే మనకి తెలుస్తుంది. ఇప్పుడు జాయిని కాపాటంలో నా మాయ పని చేయకపోతే ఆ చుడేలి వసం నుంచి వాళ్ళని ఎలా బయటికి తీసుకురాగలను? ఏదో ఓ దారి ఉండే ఉంటుంది. రేపైతే అది చాలా కష్టం. మీతో తర్వాత మాట్లాడతాను. సార్, ఎప్పుడు మీరు నా మాటలు నమ్మరు కదా. ఇప్పుడు నేను ఆధారంతో పాటు వచ్చాను. ఇప్పుడు నన్ను నమ్ముతారా? ఇవన్నీ జాయ్ బ్యాగ్ లోనే దొరికాయా? అవును సార్, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎలక్షన్ లో గెలవాలని మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు. నేనేమంటానంటే ఈ పనులన్నీ జాయే చేసుంటాడు సార్. ఆ మాటలేవో జాయి నోటే వినాలనుకుంటున్నాను. అతను ఎక్కడ? నాతో ఏం చెప్పాడంటే బాత్రూమ్ వెళ్ళొస్తానని. నా అనుమానం వాడు భయపడి పారిపోయి ఉంటాడు. ఏమిటా మాటలు? నేను నిజం చెప్తున్నాను సార్, ఖచ్చితంగా నిజం చెప్తున్నాను. నా కళ్ళు కప్పి పారిపోయాడు. నేనేమంటానంటే ఈ విషయం వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఈసారి తప్పించుకోవడానికి వేరే దారే లేదని. అందుకే వాడు ఈ స్కూల్ వదిలి పారిపోయి ఉంటామ్మా. ఏమిటది? ఒక కుర్రాడు స్కూల్లోంచి పారిపోయాడంటే మీరు నవ్వుతున్నారంటే సిగ్గుపడాలి గాని. 7th క్లాస్ ఎలక్షన్లు జాయ్ కనపడిన తర్వాత జరగాలి. అర్థమైందా మీకు? అలాగే సార్. డోలో అంకుల్, చాలా ఆకలేస్తోంది. నాకు ఆకలేస్తోంది, కానీ ఏం చేయను? ఒక పని చేయండి, మీరందరూ ఇప్పుడు పడుకోండి. నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. డోలు, హీరో మీరు వచ్చేసారుగా, ఇక హాయిగా ఉంటాను. ఆ చుడేలు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా? నిజంగానా? అవును హీరో, నీకు ఒక విషయం తెలుసా? చుడేల్ వీళ్ళని 5 రోజులు పస్తులుంచి ఆ తర్వాత వీళ్ళ ప్రాణాలు తీసి సైతానికి అప్పగిస్తుంది. కానీ ఇప్పుడు హీరో వచ్చేసాడుగా, తను మనందరినీ త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. అవునా హీరో? ఏమైంది హీరో, నువ్వు మాట్లాడడం లేదు? ఇప్పుడు ఈ శక్తులు నిజంగానే పోయాయా? మీ అందరి నమ్మకం నాతో పాటు ఉన్నంత వరకు నా శక్తికి ఏ లోపం ఉండదు. చెప్పండి, మీ అందరికి నా మీద నమ్మకం ఉందిగా? నేను మనం బయటపడే మార్గం వెతుకుతాను. డోలు, హీరో, నేను ఆ తలుపు తీసుకుని బయటికి వెళ్ళి ఈ తలుపులోంచి ఎలా లోపలికి వచ్చాను? చుడేల్ అన్ని తలుపులకి మాయ చేసింది. హీరో, ఇక నువ్వు తప్పించుకోలేవు. మా విరాట్ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వే స్వయంగా మా వల్ల వచ్చి చిక్కుకున్నావు. ఇక ఒక రాత్రి, ఆ తర్వాత ఆ పిల్లలతో పాటే హీరో ఆత్మ ఇక విరాట్ వశం కాబోతుంది. నాకు భయం వేస్తోంది. భయపడకు టింకు, హీరో మనల్ని తప్పకుండా కాపాడతాడు. మనం ఇలాగే తిండి లేకుండా ఉంటే మన ప్రాణాలు పోతాయి. ఆ చుడేల్ మనని తినేస్తుంది. హీరో, పిల్లలకి మన మీద ఉన్న నమ్మకం పోతోంది. నువ్వు పిల్లల మనసు కాస్త దారి మళ్లించు బబ్లీ. ఈ లోపు నేను బయటికి వెళ్లే దారి కనపడతాను. చెప్పండి, మీలో ఎవరికైనా మ్యాజిక్ తెలుసా? తెలీదు. అయితే మా మ్యాజిక్ చూడాలని ఆశగా ఉందా?
అయితే ఇటు చూడండి. పాపం పసిపిల్లలు. జాయి వాళ్ళ నా బంగ్లా నుంచి విడిపించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతుంది. అలాగే హీరో మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. లేదు లేదు, నేనలా ఎన్నటికీ జరగనివ్వను. కానీ ఇక్కడే కూర్చొనుంటే నేను మాత్రం ఏం చేయగలను? లేదు, నేనలా చేయలేను. ఎందుకు చేయలేను? నేనసలు ఎందుకొచ్చాను? హీరోని కాపాడడం కోసమేగా. ఒకవేళ దానివల్ల నా శక్తులన్నీ పోయినా సరే మాకు చాలా ఆకలిస్తోంది. హీరో, పిల్లలందరూ ఆకలితో బాగా నీరసించిపోయారు. ఆ చుడేలు కోరుకునేది కూడా అదే. పిల్లలు ఆకలితో బాగా నిరసించిపోవాలని. దాంతో వాళ్ళు ఆత్మల్ని వశపరచుకోవచ్చు. అలా ఎప్పటికీ జరగదు. చెడు ఎన్నటికీ గెలవదు. బేబీ, నేను అనుకుంటూనే ఉన్నాను బేబీ, మీరు తప్పకుండా మాకు సాయం చేయడానికి వస్తారని. బేబీ ప్లీజ్, మీ మాయతో మమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళండి. ఏమైంది బేబీ? మీరు ఎలాగైతే ఇక్కడికి రాగలిగారో అదే విధంగా బయటికి వెళ్ళిపోలేమా? లేదు జయ్, నేనెలాగో నా మాయతో ఇక్కడికి రాగలిగాను. కానీ ఇక్కడి నుంచి బయటపడడం అంత తేలికైన పని కాదు. ఏ? ఇది సైతాన్ ఆధీనంలో ఉన్న బంగ్లా కాబట్టి ఇప్పుడిక్కడ మన మాయలేవి పనిచేయవు జాయ్. అంటే మీరు కూడా మాతో పాటు ఆ చుడేల్ మాయకి లొంగిపోవలసిందేనా? లేదమ్మా, ఇక్కడికి నేను స్వయంగానే వచ్చాను. నువ్వు హీరో వచ్చినట్టే. కాబట్టి అదే మనల్ని బయటపడే దారి చూపిస్తుంది. సైతాన్ శక్తులకి ఇదే ఆఖరి రాత్రి. సూర్యాస్తమయంతో పాటే హీరో అతనితో పాటు ఉన్న ఆ ఇద్దరిని, అలాగే ఆ పిల్లల ఆత్మల్ని నేను వశం చేసుకుంటాను. హీరోతో పాటు ఉన్నది ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు. దుష్ట శక్తుల అధిపతి మహావిరాట్కి జయ. మీరిద్దరూ ఇంకా పని పూర్తి కాకుండానే గెలిచిన ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారే. ప్రస్తుతం ఆ బంగళాలోకి ఆ హీరోని రక్షించడానికి ఓ కొత్త సమస్య వచ్చి చేరింది. ఆ యాపిల్ తినకుండా లోపలికి ఎవరూ రానేలేరే. ఎవరిది? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. నాకావిడ బాగా తెలుసు. ఇప్పుడు అర్థమైంది ఆ హీరోకెదురుగా నా ఈ మంత్రదండం ఎందుకు పని చేయలేదు. తప్పకుండా తనే ఏదో ఒకటి చేసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు తనను ఎలాగైనా ఆపాలి, లేదా తనింకా ఏమైనా కూడా చేయగలదు. కానీ ఈవిడెవరు ప్రభు? ఈ సైతాన్ కాలంలో హీరోకి సాయం చేయడం కోసం పంపబడింది. తనకి నాకు ఉన్న పగ చాలా పాతకాలం నాటిది. కానీ ఈ రోజు రాత్రి నేను తనని అంతం చేస్తాను. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు హీరోతో పాటు మిగిలిన ఆత్మల్ని కూడా స్వాధీనం చేసుకొని తీసుకొస్తాను. తప్పకుండా ప్రభు. భవిష్యత్ కాలం విరాట్ కాలమే. ఆ ఆపిలిచ్చే చుడేలతో నాకు పాత గొడవలున్నాయి. కానీ తనింటికి రావటం ఇదే మొదటిసారి. తనొక్కసారి ఇక్కడికి వచ్చిందంటే చాలు, మనమందరం కలిసి తన్ను ఆట పట్టిద్దాం. కానీ నా శక్తి కూడా నాకు ఎలాగైనా తిరిగొచ్చేయాలి. అది రేపు పొద్దుట ఆ సైతాన్ కాలం పూర్తయ్యాకే నీకు దొరుకుతుంది.
అంతకంటే ముందుగా మనం ఎవరం మన శక్తుల్ని వాళ్ళ ముందు ప్రయోగించలేం. అంటే తెల్లారక ముందే ఆ చుడేల్ మనందరి ఆత్మల్ని వశం చేసుకుంటుందా? అందుకే తనని ఓడించటానికి ఈసారి మనం బుద్ధి తెలివితేటలు ఉపయోగించాలి. అర్ధరాత్రి కన్నా ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ప్రతి సైతాన్ ప్రాంతంలాగే మనం బయటపడ్డానికి మాంత్రిక ద్వారం ఉండే ఉంటుంది. అలాగే దాని వివరం కూడా మనకిక్కడే తెలుస్తుంది. మన జాయిన్ ఎలాగైనా వెతకాలి, లేకపోతే వాడిని మోసగాడు పిరికివాడు అంటారు. వాడు ఇంట్లోనూ లేడు, స్కూల్లోనూ లేడు, మరెక్కడికి వెళ్ళుంటాడు? అరే వాడు భయపడి కదా పారిపోయాడు. అది నిజమే కదా. నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు నంబర్ 1 మోసగాడు. శాలినికి చెడ్డ పేరు తీసుకురావాలనుకున్నాడు. వాడి బండారం బయటపడగానే భయపడి పారి. సార్, జాయ్ పోస్టర్స్ ఏం చింపలేదు, అలాగే ఎవరిని మోసం చేయడు. మాకు వాడి గురించి బాగా తెలుసు. ఓయ్ వాడిని చూసి మీరు జాలి పడుతున్నారా? సార్, అందరికంటే అతనే మాకు చాలా ఇష్టం. అర్రర్రర్రర్ర, నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను పాపే. కానీ ఏం చేయను, మీరు ఇంకా అతను లేకుండా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద తప్పు చేసిన తర్వాత అతన్ని ఈ స్కూల్ నుంచి తప్పకుండా పంపించేస్తారు. అర్థమైందా? పాపే, నిజంగా జాయ్ పనిష్మెంట్ కి భయపడి పారిపోయాడా? మీ కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది? సరైన దారి. విషద్వారం ఉండేది దక్షిణం వైపు, పదునైన ద్వారం ఉత్తరంలో, తూర్పు వైపున్నది సాలీడు గూడు కట్టిన కిటికీ. అయితే పశ్చిమంలో ఉన్నదే సరైన దారి. పశ్చిమంలో కబోర్డ్ ఉంది. ఢోలు. అలా కాదు, మంత్రాల తలుపులు బలంతో కాదు తెలివితోనే తెరవాలి. తప్పుకో. దానిపైన ఏదో ఉంది. ఇదేదో పుస్తకం. ఒకవేళ మనం బయటపడాల్సిన మార్గం ఈ బుక్ లో రాసిందేమో. ఇదేమైనా బాగుందా? బంగ్లాని భూకంపం వచ్చేలా చేసావే మట్టి బుర్ర. హీరో, ఆ బుక్ లో ఏం రాశారు? ఇందులో ఏం లేదే. కాసేపట్లో చుడేలొచ్చి మనందరినీ తలకిందులుగా వేలాడేస్తుంది. తలకిందులుగానా? మాంత్రికుల గదుల్లో అన్నీ తిరగేసి ఉంటాయి. ఈ పుస్తకాన్ని తిరగేసి ఓసారి చదివి చూడు. ఇందులో ఏదో పొడుపు కథ ఉంది. పాలించేదేమో 40 దొంగలు, గెలవలేరు మాత్రం వాళ్ళనెవ్వరు. తలుపులో ఉంది తమాషా మంత్రం, కానీ మోసపోతాడు హీరో మాత్రం. అంటే నువ్వు ఇక్కడికి వస్తావని తనకు ముందే తెలుసా? దాని తర్వాతేముంది? అలీబాబాకి తెలుసు ఈ దారి, గుహకి తీసుకువెళ్లేది అదే దారి. కావాలంటే నువ్వు ప్రయత్నించు, అనుకున్నది నువ్వు సాధించు. అలా అంటే ఆ పొడుపు కథకి విడుపు ఆలీబాబా 40 దొంగల కథలో ఉంది. మీలో ఎవరైనా ఆ కథని చదివారా? లేదు. ఒకవేళ మీను ఇక్కడ ఉండుంటే ఆలీబాబా కథంతా తనే చెప్పగలుగుండేది. మన జాయ్ కేసు పూర్తయ్యేంత వరకు మేము ఎలక్షన్స్ పెట్టలేవు. ఎందుకని మిస్ జాస్మిన్? జాయ్ ఎలక్షన్ లో ఓడిపోతాడనా? ఆ విషయం నీకెలా తెలుసు? అంతేకాదు, పోస్టర్స్ ఎవరు చింపారో ఇంతవరకు ఆ విషయం మాకు తెలియలేదు. మిస్ జాస్మిన్, ఆ పోస్టర్స్ జాయే చింపాడు. అది నువ్వు కాదు, కర్నల్ రాఘవన్ గారు డిసైడ్ చేయాలి. జాయ్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఆయన డిసిషన్ తీసుకోరు. జాయ్ ఇప్పుడే కనిపించకుండా పోవాలా? వాడు వస్తే మాత్రం అన్ని చించేస్తాడు గనక. తలుపులో ఏదో మాయా, కానీ అసలు పశ్చిమంలో అక్కడ తలుపే లేదు కదా. కానీ బయటికెళ్లే మార్గం మాత్రం ఖచ్చితంగా పశ్చిమమే. అలాగే తలుపు బదులు ఏ సొరంగమో దారో ఉండొచ్చు కదా. అలీబాబా ఖజానాకి వెళ్ళడానికి ఓ మార్గం దొరికినట్టు. హీరో, మనం ఇక్కడి నుంచి బయట పడడమే మనకి దొరికే గొప్ప ఖజానా. దయచేసి ఏదోటి చెయ్యి.
అలీబాబాకి తెలుసు ఈ దారి, గుహలోకి తీసుకెళ్లేది అదే దారి. నాకు అలీబాబా కథలో ఒక లైన్ గుర్తుకొస్తుంది. ఓ బఫెలో హెడ్, నీకేదైనా గుర్తు రావడం మొదలు పెడితే ఆ రోజు నుంచి నేను అద్దంలో చూసుకోవడం మానేస్తాను, సరేనా? ఆ లైన్ ఏమిటంటే, సరే సరే, నాకోటి చెప్పు. అలీబాబా గుహలోకి ఎలా వెళ్తుండేవాడు? బహుశా ఏదైనా పాస్వర్డ్ ఉండేదేమో. ఆ గుర్తుకొచ్చింది, తెరుచుకో ససేం. ఆ, ఆ, పశ్చిమ దిశలో ఉండే ద్వారం ఈ కబోర్డా? కానీ బేబే, ఈ కబోర్డ్కి తాళం వేసింది. దాన్ని తెరిచే కిటుకు టోలు దగ్గరే ఉంది. టోలు దగ్గర? నా దగ్గర. అవును, ఇంతకు ముందు నువ్వేమనన్నావు? ఏమన్నాను? అలీబాబా ఏదో అనేవాడని. ఆ? తెరుచుకో ససేం. అదే తెరుచుకో ససేం. అదే దొంగల గుహలోకెళ్లే మంత్రం. తెరుచుకో ససేం. ఇక్కడి నుంచి అయితే మరో గదిలోకి వెళ్లేందుకు దారుంది. బహుశా అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి కనబడుతుందేమో. అవును, వెళ్దామా? ఆ, రండి పిల్లలు, రండి, త్వరగా రండి. రండి పిల్లలు, రండి, త్వరగా రండి. అదిగో తలుపుంది.